హలో అండి. ఈ యానిమల్స్ చూస్తున్నారు కదా! ఇవన్నీ మనం సఫారీ ఎక్కితే ఆ రైడ్‌లో మనకి కనిపిస్తాయండి. నార్మల్‌గా అయితే బయట కొన్నే ఉంటాయి జూలో. సఫారీలో మాత్రం ఇవన్నీ క్లోజ్‌గా కనిపిస్తాయి. ఈ లయన్ చూడండి, సఫారీలో నుంచి మేము చూస్తుంటే ఎంత దగ్గరగా ఉందో. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అండ్ ఇలా ఎంట్రన్స్ ఉంటుందండి. ఎంట్రన్స్‌లో చాలా షాప్స్ ఉంటాయి. చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉంటాయి. మనం అక్కడి నుంచి పర్చేస్ చేసుకొని పేపర్ బ్యాగ్స్‌లో అండ్ జూట్ బ్యాగ్స్‌లో లోపలికి తీసుకెళ్ళొచ్చండి. ప్లాస్టిక్ మాత్రం లోపల అస్సలు ఎలో చేయరు. అండ్ ఇదొచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. టైమింగ్స్ అండ్ రేట్స్ అవన్నీ చాలా బాగుందండి. టికెట్ వచ్చేసి అడల్ట్స్‌కి 75 రూపీస్ అండి. అండ్ చిల్డ్రన్‌కి వచ్చేసి 40 రూపీస్. ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు చిన్న పిల్లలకి ఎంతో. అండ్ ఇది మొత్తం ఎంట్రన్స్ అండి. ఇలా ఎంటర్ అవుతూ ఉంటే ఎంట్రన్స్‌లో మనకి చెకింగ్ జరుగుతుందండి. ఏమైనా ప్లాస్టిక్ అవన్నీ ఉంటే అవి పేపర్ బ్యాగ్స్‌లో అలా వేసుకోమని చెప్తారు. అండ్ ఇలా నడుస్తూ ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎక్వేరియం కనిపిస్తుందండి. దానికి కూడా వేరేగా టికెట్ తీసుకోవాలి. అండ్ ఇలా నడుచుకుంటూ వెళ్తే చాలా బాగా అనిపిస్తుందండి. మొత్తం గ్రీనరీగా మైండ్‌కి చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. అండ్ ఇది స్టార్టింగ్‌లో పాండ్ ఒకటి ఉంటుందండి. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. చాలా చెట్లు ఉన్నాయండి. ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చండి. మార్నింగ్ వచ్చేస్తే ఈవినింగ్ 5 వరకు ఉంటుందండి. 5-5:30 వరకు. ఆ టైం మొత్తం పిల్లలతో, ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా గ్రీనరీగా ఉంటుంది. మైండ్‌కి చాలా పీస్‌ఫుల్, రిలాక్సింగ్‌గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. యానిమల్స్ కంటే మనం ఈ గ్రీనరీని చాలా ఎంజాయ్ చేయొచ్చండి. ఇదొచ్చేసి ఇంకో పాండ్ అండి. ఇందులో మనకి చిన్న చిన్న టార్టాయిస్ అవి కనిపిస్తాయి చూడండి. నేను మా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశామండి. ఇక్కడ చాలా బర్డ్స్ అవన్నీ కనిపిస్తాయి. కొద్దిగా ఓపికతో మొత్తం తిరిగి చూస్తే చాలా బాగా అనిపిస్తుందండి. ఎంజాయ్ చేయొచ్చు నేచర్‌ని. బర్డ్స్, యానిమల్స్ అండ్ ఈ గ్రీనరీ మైండ్‌కి చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది నాకైతే. ఇక్కడ బటర్‌ఫ్లై పార్క్ అని ఉందండి. ఆ పార్క్‌లో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చాలామంది అక్కడ ఫోటోస్ దిగుతారు. చాలా బాగుంటుందండి ఫోటో షూట్స్‌కి కూడా అక్కడ. అలా దీనికి ఫ్రీ అండి. లోపల టికెట్ ఏం లేదు. అలా స్టెప్స్ ఎక్కి అలా వెళ్తుంటే అలా ఫౌంటైన్ లాగా కనిపిస్తుంది. ఒక చిన్న కొండలాగా పెట్టి దాని మీద వాటర్ పెట్టేశారండి. అది అలా ఫ్లో అవుతూ ఉంటుంది. బటర్‌ఫ్లై పార్క్‌లో బటర్‌ఫ్లైస్ నాకు చాలా తక్కువ అనిపించాయి కంపేర్ చేసుకుంటే వేరే జూస్‌తో. కానీ గ్రీనరీ మాత్రం చాలా బాగుందండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇలా మొత్తం చిన్న చిన్న కొండల్లాగా ఇలా పాండ్ కూడా పెట్టారండి. లోటస్ పాండ్. అండ్ దాని చుట్టూ ఇలా చిన్న చిన్న చెట్లు అవన్నీ చాలా బాగా అనిపిస్తుందండి. మీరు అలా నడుచుకుంటూ వెళ్తే మీకు చూడండి ఇటు సైడ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 ఫుల్‌గా ఉంటాయండి చెట్లు. మధ్య మధ్యలో ఫ్లవర్స్ కూడా కనిపిస్తాయి. అక్కడ ఫొటోస్ దిగొచ్చు. చాలా బాగుంటుంది బ్యాక్‌గ్రౌండ్. అండ్ మధ్య మధ్యలో మా పాప ఫోటో షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. గ్రీనరీని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అండి. చెప్పాను కదా మా పాప ఫోటో షూట్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ బాగా కనిపిస్తే అక్కడ కూర్చొని ఫోటో తీసేయమంటుంది మా పాప. ఫుల్‌గా గ్రీనరీ అండ్ వాటర్ కూడా అలా పెట్టేశారండి. వాటర్ మొత్తం చెట్ల మొత్తానికి ఆ వాటర్‌తోనే యూజ్ చేసుకుంటాయి. అండ్ ఇది ఇది ఎగ్జిట్ అండి. బటర్‌ఫ్లై పార్క్‌లో నుంచి బయటికి రావడానికి. అలా వచ్చేస్తే ఇది ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్‌లో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత మనకి చాలా యానిమల్స్ కనిపిస్తాయండి. అండ్ నేను చెప్పాను కదా
మొత్తం గ్రీనరీయే, ఎటు చూసినా చాలా బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ హడావుడి లైఫ్, ఈ టెన్షన్స్ని ఒక్కరోజు పక్కన పెట్టేసుకొని మంచిగా ఇలా వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఫ్యామిలీతో, పిల్లలకి కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది అండ్ మనకి కూడా మైండ్ రిలాక్సింగ్గా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి ఇంకో పాండ్ అండి. ఇందులో బ్లాక్ స్వాన్స్ ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఆ 2 స్వాన్స్ ఉన్నాయి బ్లాక్ కలర్వి. వాటిని అలాగే చూస్తూ ఉంటే ఎంత రిలాక్సింగ్గా అనిపించిందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. తప్పకుండా తీసుకెళ్ళండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా స్వాన్స్. నేనైతే బ్లాక్ స్వాన్స్ని ఇప్పుడు దాకా చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. అండ్ దాని పక్కన ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా లోటస్ పాండ్ ఉంటుందండి. చూసారా, లోటస్వి చిన్న చిన్నవి బడ్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆస్ట్రిచ్ అండి, ఇది ఆస్ట్రిచ్. దాని పక్కన ఎలిఫెంట్స్ ఉన్నాయండి, ఎలిఫెంట్స్ ఉంటాయండి. అండ్ చూడండి ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా బాగా అనిపిస్తుంది. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసి క్రొకోడైల్ దండి, ఇది వచ్చేసి క్రొకోడైల్ పాండ్ అండి. చూడండి ఇలా వాటర్ ఉంటుంది. క్రొకోడైల్ ల్యాండ్ అండ్ వాటర్ యానిమల్ కదా. అండ్ క్రొకోడైల్స్కి ఇలా వేశారేమో, నాకు ఇవైతే తెలియవు ఏంటో, చాలా ఉన్నాయి అక్కడ. అండ్ ఇదంతా క్రొకోడైల్స్ ఉన్నాయండి. నాకైతే 2 క్రొకోడైల్సే కనిపించాయి. అండ్ సీనరీ చూస్తే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సఫారీకి తీసుకోవాల్సిన టికెట్ అండి. క్యూ చూసారా, చాలా రష్గా ఉందండి. టికెట్ తీసుకోవడానికే 1 అవర్ పట్టింది. ఇది సఫారీ ఎంట్రన్స్ అండి. అక్కడ టికెట్ తీసుకుంటే ఈ వ్యాన్లో ఎక్కిస్తారు. అది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. అది ఒక 15 మినిట్స్ ఉంటుంది సఫారీ, అంతే. సఫారీ రైడ్ ఒక 10 to 15 మినిట్సే అండి. ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి సఫారీ రైడ్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ జింకలండి, చూసారా ఎంత బాగున్నాయో. అండ్ నేను కొంచెం జూమ్ చేసి తీయడానికి ట్రై చేశాను, సో అందుకని కొద్దిగా బ్లర్గా అనిపించవచ్చు. అండ్ ఇది వచ్చేసి పీకాక్ అండి. చూడండి పీకాక్ ఎంత బాగుందో. నేను డ్యాన్స్ వేస్తుందేమో అని అలాగే చూశానండి చాలాసేపు, కానీ వెయ్యలేదు. అండ్ ఇక్కడి నుంచి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం ముందుకి. ఇవి ఫ్లెమింగో బర్డ్స్ అండి, చాలా ఉన్నాయి ఇవైతే. అలా ఈ యానిమల్స్ని, బర్డ్స్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇది బ్లాక్ కలర్ ఫ్లెమింగో అనుకుంటా, ఎగ్జాక్ట్గా దాని నేమ్ తెలీదు నాకు. అండ్ అలా నడుచుకుంటూ వస్తే ఇంకా ఆకలి వేసేసిందండి. 2 o'clock అయింది అప్పటికే. ఇంకా ఆకలి వేసేసి ఇలా క్యాంటీన్స్ ఉంటాయండి, అందులో చిన్న చిన్న స్టాల్స్గా ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి. మీరు బెటర్ ఏంటంటే బయట ఫుడ్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది చక్కగా తెచ్చేసుకుని మ్యాట్స్ అవన్నీ వేసుకొని తిన్నారండి, చాలా బాగా అనిపించింది. అరే మనం కూడా తెచ్చుకుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు కూడా తీసుకొని వెళ్ళండి ఫుడ్ని. అక్కడ ఫుడ్ కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, ఇలా చూడండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా మీరు, వీళ్ళందరూ చక్కగా ఫుడ్ తెచ్చేసుకొని అక్కడే తిని ఎంజాయ్ చేశారండి. నెక్స్ట్ ట్రిప్ మీరు వెళ్ళేటప్పుడు అయినా సరే ఇలా ఫుడ్ తీసుకెళ్ళండి, ప్లాస్టిక్లో తీసుకెళ్ళకుండా. అండ్ స్టీల్ బాక్సెస్లో కానీ, జూట్ బ్యాగ్స్లో కానీ అలా తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చి జిరాఫీ అండి. అక్కడ నాకు ఒక జిరాఫీ కనిపించింది. ఎక్కడెక్కడ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయండి, చాలా బర్డ్స్ ఉన్నాయి. టాయ్ ట్రైన్ కనిపించింది కదా, అది ఎంట్రీ టికెట్ స్టార్టింగే తీసుకోవాలండి, మిడిల్లో ఇవ్వరు. అండ్ వ్యాన్ కూడా ఉంటుంది, వెహికల్. ఇక్కడ మనం టికెట్ తీసుకున్న తర్వాత ఎక్కిన తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ దింపేస్తారు. అండ్ ఇక్కడ లోపల డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయండి. ఈ ప్యారెట్ చూసారా, మదర్ ప్యారెట్,
చిల్డ్రన్ ప్యారెట్కి ఫీడ్ చేస్తున్నది ఫుడ్. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకైతే. అక్కడ ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ ఇది వైట్ పికాక్ అండి. వైట్ పికాక్ చాలా రేర్గా చూశాను నేను. చాలా బాగా అనిపించింది వైట్ పికాక్. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. అలా ఇది స్పెషల్గా బర్డ్స్ కోసం పెట్టారండి. లోపల బర్డ్స్ చూసాం కదా, అది దానికి బ్యాక్ సైడ్ ఇది. అండ్ ఇంకా అప్పటికే 5:30 అయిపోయింది. ఇంకా బయటికి పంపించేస్తున్నారు అందరినీ. సో ఇది ఎగ్జిట్ అండి. ఇంకో విషయం, ఇక్కడ నుంచి చార్మినార్ చాలా దగ్గర అండి. 3-4 కిలోమీటర్స్. తప్పకుండా వెళ్ళండి. మేమైతే అక్కడ నుంచి ఆటో తీసుకొని వెళ్ళామండి చార్మినార్కి. 160 ఛార్జ్ చేశారు. ఇది చూసారా, ఇది స్పెషల్ అండి. అక్కడ టైగర్, వైట్ టైగర్, అటు రాయల్ బెంగాల్ టైగర్. ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇంకా ఇవి కొన్ని ఫొటోస్ అండి నేను అక్కడ తీసినవి. ఇది స్ప్రింగ్ పొటాటో అండి. లోపల క్యాంటీన్లో దొరుకుతుంది. ఫుడ్ కూడా బాగుంటుంది, కానీ ఎక్కువ ఏమీ రైస్ ఐటమ్స్ అలా లేకుండా వెజ్ బిర్యానీ అవన్నీ ఉన్నాయి. చాట్స్ అయితే చాలా ఉన్నాయండి. అండ్ ఇవన్నీ ఫొటోస్ అండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళి మీ ఫ్యామిలీ అండ్ పిల్లలతో బాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.